తాడును తన్నే వాళ్ళు ఒకరు ఉంటే దాని తలలు తన్నే వాళ్ళు ఒకరు ఉంటారంటారు. అది ఎవరో కాదు మన తనుజ గారును మన దివ్య గారు. వీళ్ళల్లో తాడును తన్నేది తనుజ అయితే దాని తలను తన్నేది మాత్రం దివ్య. ఎందుకంటానంటే ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది ఎవరు తాడును తంతారో ఎవరిని తలను తంతారో. ఎందుకన్నాను ఈ మాట. నేను డైరెక్ట్ గా లాగ్ అయితే చెప్పను, మొత్తం డైరెక్ట్ పాయింట్ లోకి వచ్చేస్తా. వెల్కమ్ టు మిస్టర్ ట్రెండింగ్. నా పేరు నటరాజ్. అండ్ పాయింట్ లోకి వచ్చేసరికి ఈ రోజు ఎలాగో తెలిసిందే కెప్టెన్సీ టాస్క్. కెప్టెన్సీ టాస్క్ స్టార్ట్ అయినప్పుడు మనకు ఆల్మోస్ట్ మాక్సిమం ఫస్ట్ వచ్చేసరికి సపోర్టింగ్ టాస్క్ ఉంటుంది. మాక్సిమం ఎవరు దేనికి సపోర్ట్ చేస్తారు అని సపోర్టింగ్ టాస్క్ అయిపోయిన లాస్ట్ లో ఒక ఇద్దరు మిగులుతా, ఇద్దరికి గేమ్ పెడితే ఎవరు విన్ అయితే వాళ్ళు కెప్టెన్. దీంట్లో కూడా సేమ్ అలాగే జరిగింది. మ్యాటర్ ఏంటంటే దీంట్లో ట్రైన్ టాస్క్ అయితే ఇచ్చారు. ఈ ట్రైన్ టాస్క్ లో వచ్చేసరికి ముందు డ్రైవర్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ డ్రైవర్ వెళ్ళిపోవాలి. ఎవరైతే డ్రైవర్ గా ఉంటారో వాళ్ళ భోగిని ఎవరైతే ఎక్కుతారో ట్రైన్ మూవ్ అయినాక వాళ్ళని ఎలిమినేట్ చేయాలి, వాళ్ళ నుంచి ఒకరిని తీసేసేయాలన్నమాట. దీనికి ఎగ్జైట్మెంట్ గా చాలా మంది ట్రైన్ డ్రైవర్లకి తొక్కి స్లాట్ అయితే వెళ్ళిపోతుంది. తొక్కి స్లాట్ లాగా తోసుకొని వెళ్ళిపోతారు. ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు విన్నర్ అనమాట. వాళ్ళు ఎలిమినేట్ చేయాలి ఒకరిని. వీళ్ళల్లోకి ఒక దాంట్లోకి వచ్చేసరికి బ్లూ ట్రైన్ లో వచ్చేసరికి నిఖిల్ కూర్చుంటాడు, అండ్ రెడ్ ట్రైన్ లో వచ్చేసరికి మన రాము కూర్చుంటాడు. వీళ్ళిద్దరు కూర్చున్న తర్వాత ఇక్కడ చెప్పా కదా తాడును తన్నే వాళ్ళు ఒకరు దాని తలను తన్నేవాళ్ళని, ఇక్కడ తనుజ గారు తాడును తంటారు అనమాట. అని ఏంటంటే నిఖిల్ భోగిలో వచ్చేసరికి ఆల్మోస్ట్ అందరూ కంటెండర్షిప్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోతారు. ఒక భరణి ఒక్కడే రాము దాంట్లోకి వెళ్తాడు. ఇక్కడ తనుజ గేమ్ అప్లై ఎలా ఉందంటే మైండ్ పెట్టి ఆడింది. ఇక్కడ తనుజ భరణి గారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ అక్కడ ఎవ్వరు భరణి గారికి సపోర్ట్ చేయరు. రాము అసలు చేయడు. ఆల్రెడీ రాము చెప్పేశాడు తనుజకి, నేను నీకే సపోర్ట్ చేస్తాను. అలాంటప్పుడు సీకే సపోర్ట్ చేస్తా అని నమ్మిన వ్యక్తి తనుజ వెళ్ళి భరణి గారి దగ్గరే కూర్చుంటుంది. ఆ భోగిలు ఇంకెవరు ఉండరు, భరణి గారు అండ్ తనుజ గారు. బిగ్ బాస్ కూడా వాళ్ళిద్దరు భోగియే చూపిస్తారు, వాళ్ళిద్దరు భోగియే పంపిమంటారు. ఈసారి రెడ్ ట్రైన్ కదులుతుందని చెప్తారు. కదులుతుంది అనగానే అక్కడ రాము బయటకు వచ్చేసరి నేను భరణి గారిని ఎలిమినేట్ చేస్తున్నాను, తనుజ గారికి నేను సపోర్ట్ చేస్తున్నాను అని ఈయన చెప్తాడు. ఎవరు రాము రాస్తాడు. అక్కడ మైండ్ గేమ్ అనేది తనుజ చాలా బాగా ప్లే చేసింది. అక్కడ ఇంకా మన తనుజ సేఫ్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత మళ్ళీ సెకండ్ రౌండ్ లోకి వచ్చేసరికి రెడ్ ట్రైన్ లో సాయి, తర్వాత బ్లూ ట్రైన్ లో అయితే ఎవరు ముందుకు రారు కూడా. ఇంకా సంజన ఏం చేసింది, బ్లూ ట్రైన్ లోకి వెళ్ళిపోయి నేనే ఈ ట్రైన్ ఎక్కిస్తున్నాను అని చెప్పి బయటకు వచ్చేసి సరదాగా. ఈ ట్రైన్ లోకి వచ్చేసరికి సాయి అయితే దివ్యన్ మళ్ళీ సాయే ఉన్నదల్లో ఒకటే డ్రైవర్ కదా సాయిని ఎలిమినేట్ చేయాలని చెప్తారు. సాయి వచ్చేసరికి ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్ క్యాండిడేట్. ఏది ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో, ఎవరికి సపోర్ట్ చేయాలో, ఎవరికి స్టాండ్ తీసుకోవాలో మ్యానిపులేట్ అయ్యే పర్సన్ ఇందులో సాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను దీంట్లో ఒకరిని తీస్తున్నాను, దివ్యాని ఎలిమినేట్ చేస్తున్నాను చెప్తాడు. ఆ తర్వాత దివ్య 4 ముక్కలు మాట్లాడిద్ది. 4 ముక్కలు మాట్లాడిన తర్వాత నేను రీతుని ఎలిమినేట్ చేస్తున్నాను చెప్తాడు. రీతు కూడా 4 ముక్కలు మాట్లాడిద్ది. ఎందుకంటే వీళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. అవతల వ్యక్తి తీసే పర్సన్ అయితే ఇక్కడ నుంచి నేను కూడా నేను డిఫెండ్ చేసుకుని ఇక్కడే ఉండాలని అంటారు. ఈ మాటలకి మ్యానిపులేట్ అయిపోయి ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి తర్వాత సుమన్ శెట్టి అంటాడు. సుమన్ శెట్టి కూడా అదేంటి బ్రో నన్ను ఎందుకు చేస్తున్నావా అని ఈయన కూడా డిఫెండ్ చేసుకుంటారు. ఇంక ఎవరిని తీయాలో తెలియక డైలమాలో అయితే పడిపోతాడు సాయి. డైలమాలో పడిపోతాడు సాయి. డైలమాలో పడిపోయి ఎవరికి ఒక కరెక్ట్ స్టాండర్డ్ తీసుకోవట్లేదు, ఎవరికి పర్ఫెక్ట్ గా ఒక పాయింట్ అనేది గట్టిగా చెప్పలేకపోతున్నాడు. ఇదే గ్యాప్ లో మళ్ళీ సుమన్ బయటికి వెళ్ళాలి, సుమన్ అన్న నేను బయటికి ఎలిమినేట్ చేద్దాం అనుకుంటాను అంటాడు. సుమన్ సార్ కూడా నేను డిఫెండ్ చేసుకుంటా, ఆల్రెడీ చెప్పేశాను మీకు ఇది. ఇంక ఫైనల్లీ దివ్యాని అయితే బయటకు వచ్చేసింది. ఏమనంటే ఈ దివ్య ఫస్ట్ దివ్య చెప్పాను కదా, దివ్య ఎలిమినేట్. దివ్య 4 తిట్లు తిట్టేసి బయటకు వచ్చేది. ఇంకా ఒక స్టాండ్ లేదు, ఒక పర్ఫార్మెన్స్ లేదు, ఒక ఏమంటారు ఒక డైలమాలో ఒక అయోమయంలో స్థితిలో పడిపోయి ఉన్నట్టున్నాడు సాయి. అసలు ఒక పర్ఫెక్ట్ స్టాండ్ అయితే తీసుకోవట్లేదు. రేపు నాకు సార్ చేతులు అయితే గట్టిగానే పడతాయి దెబ్బలు. తర్వాత వచ్చేసరికి ముందే దివ్య తనుజ చెప్పేసింది ఏమని,
నేను నీకు సపోర్ట్ చేయను ఇమాన్యుల్ ఉంటే. ఇమాన్యుల్ కనుక లేకపోతే రీతు తనూజ అంటే మీరిద్దరు ఉంటే నేను నీకే సపోర్ట్ చేస్తాను. ఇమాన్యుల్ కనుక ఉంటే నేను ఇమాన్యుల్ కే సపోర్ట్ చేస్తా అని చెప్పి ముందే చెప్పేసింది బలగుద్దినట్టు. ముందే చెప్పేసినట్టు ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా థర్డ్ రౌండ్ స్టార్ట్ అయిపోద్ది కదా. థర్డ్ రౌండ్ లో కూడా ఈసారి ఏంటంటే బ్లూ ట్రైన్ లో నిఖిల్ ఉంటాడు. బ్లూ ట్రైన్ లో నిఖిల్ ఉన్నప్పుడు ఈ నిఖిల్ దాంట్లోకి వచ్చేసరికి సుమన్ ఎలిమినేట్ చేస్తాడు. ఏమని, బ్రో నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు, నేను డాన్స్ చేస్తున్నప్పుడు లాస్ట్ వీక్ డాన్స్ చేస్తున్నప్పుడు కెప్టెన్సీ రేస్ ఉన్నప్పుడు నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు అంటే నేను నీకు సపోర్ట్ చేస్తాను, కావాలంటే వీడియోస్ చూసుకున్న తర్వాతైనా మీరు నేను సపోర్ట్ చేశాను, నన్ను ఎవరు లాగేశారు, నేను మళ్ళీ ఎక్కాను, మళ్ళీ లాగేసి ఇందులో నా తప్పే ఉంది అని ఈయన మైండ్ ఆఫ్ వెర్షన్ లో ఈయన వెర్షన్ లో ఈయన ఉన్నారు. ఈ తర్వాత ఇంకా ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగినాయి, చిన్నగానే జరిగిన ఆర్గ్యుమెంట్స్. ఇదే గ్యాప్ లో మన నిఖిల్ గారు సుమన్ గారిని పంపించేస్తారు. పంపించేసిన తర్వాత ఇంకా లాస్ట్ రౌండ్ మిగులుద్ది. ఈ లాస్ట్ రౌండ్ లో వచ్చేసరికి డ్రైవర్ గా చాలా మంది, అంటే చాలా మంది ఆల్రెడీ సాయి, మన రామురాతోడు, నిఖిల్ వీళ్ళిద్దరూ 3 రౌండ్లు ఆడేసి ఉన్నారు కాబట్టి వీళ్ళు ముగ్గురు వెళ్ళకూడదు నెక్స్ట్ ట్రైన్ లోకి. వీళ్ళు ముగ్గురు వెళ్ళకుండా మిగతా వాళ్ళందరూ వెళ్ళొచ్చు అని చెప్తాడు బిగ్ బాస్. మిగతా వాళ్ళందరూ వెళ్తున్నప్పుడు అక్కడ తొక్కిసాటి బాగా జరుగుద్ది. నేనంటే ఎవరికి వాళ్ళు సపోర్ట్ కోసం చెప్పి వీళ్ళు ముందుగానే ఎవరో రీతు చౌదరి అను తనూజ వీళ్ళిద్దరికైతే దెబ్బలే గట్టిగా తగిలితే కింద పడిపోతారు కూడా. అక్కడ తొక్కిసలాటలో జరుగుతున్నప్పుడు అదే పాయింట్ లో దివ్య అవకాశంగా తీసుకొని వెళ్ళి ఆ తొక్కిసలాట్లోనే వెళ్ళి సైలెంట్ గా కూర్చుని పోతుంది. కింద అందరూ దేగుతారు కింద. ఎవరో మన తనూజనే గాని, మన ఇమాన్యులే గాని వీళ్ళందరూ కింద పడుకుని దేగుతూ ఉంటారు. అసలు ఈ సీట్ ఖాళీగా ఉంటారు కదా, చక్కగా వెళ్ళిపోయి కూర్చుని పోయింది దివ్య. ఇదే చెప్పా కదా, తాడుని తన్నే వాళ్ళు ఒకరు ఉంటే దాని తలను తన్నే వాళ్ళు ఉంటారు అన్నారు కదా, ఇక్కడ దివ్య అనమాట. అక్కడ అంత తొక్కిసారి జరుగుతుంది, సైలెంట్ గా వెళ్ళిపోయి కూర్చుంది. అది మైండ్ ఆఫ్ గేమ్ మాత్రం చాలా బాగా ఆడింది. ఇక్కడ ఇంకా ఆవిడ వచ్చేసరికి తనుజాని అయితే ఎలిమినేట్ చేశారు. సింపుల్ లాజిక్. ఇక్కడ నాకు ఎవరి మీద పక్షపాతం లేదు, ఎవరు పర్సనల్ గా ఏమీ లేదు, నేను తనుజాని తీద్దాం అనుకుంటున్నాను అని సింపుల్ గా అనేసింది. ఈ గ్యాప్ లోనే తనుజ కొన్ని మాటలు అయితే వదిలేసింది. ఏమని, నువ్వు పర్సనల్ గా పెట్టుకున్నా నా గురించి, నామినేషన్ లో భరణి గారు నిన్ను కలిపి నిన్ను నామినేట్ చేస్తున్నాను, మన ఇద్దరు బాండింగ్ ఉన్నట్టు అని ఈవిడ మాట్లాడిన దానికి వాళ్ళు హట్ అయ్యారు అనమాట. మాటకు ముందు భరణి గారు అంటుంది తనుజ, భరణి గారు నువ్వు ఈ మాట ఇదే పాయింట్ పట్టుకొని నామినేట్ చేసేసింది దివ్యాని తనుజ. సో అది నువ్వు గచ్చిలో పెట్టుకొని, అది నువ్వు మనసులో పెట్టుకొని ఇదంతా చేస్తున్నావు నువ్వు. సో అందుకని నువ్వు నన్ను కెప్టెన్సీ రేస్ నుంచి తీసేసావు అని ఈవిడ వేసుకుంది గట్టిగానే. ఇది లైవ్ లో చూస్తున్నప్పుడు మాత్రం వీళ్ళిద్దరు కన్వర్జేషన్ మాత్రం ఎక్కువసేపు చూపిలా. మనకు ఆల్మోస్ట్ 2-3 minutes వీళ్ళు కన్వర్జేషన్ చూపించారు. కానీ లైవ్ లో మాత్రం కంటెంట్ మొత్తం లేపేశారు. కంటెంట్ మొత్తం చూసుకొని అసలు గొడవ ఏంటి మొత్తం గొడవ జరిగి రివ్యూ ఇద్దాం నైట్ అనుకున్నాను. కాకపోతే కంటెంట్ లేపేసరికి మనం టీవీలో చూసిన రివ్యూ ఇవ్వాల్సి వచ్చింది. వీటి గురించి ఎక్కువ దీంట్లో అయితే ఎక్కువ చూపించారు, లైవ్ లో అయితే ఎక్కువ చూపించలేదు. తర్వాత వచ్చేసరికి ఆవిడ మేడం గారు అలగడం, లోపలికి వెళ్ళి ఏడవటం, మన భరణి గారు వెళ్ళిపోయి ఊరుకు అని జోలపాడటం, ఇవన్నీ చేశారు. ఇదే గ్యాప్ లో దివ్య భరణి గారి దగ్గరికి వచ్చి మీ పేరు నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు, నేను ఎలిమినేట్ చేశాను అని దివ్య అంటుంది. నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు, నేను తర్వాత మాట్లాడతాను అన్నారు. అక్కడ భరణి గారి పేరు వచ్చినప్పుడు భరణి గారు స్టాండ్ తీసుకొని మాట్లాడాలి. అక్కడ కెప్టెన్సీ ఆర్గ్యుమెంట్స్ భరణి గారి పేరు వచ్చినప్పుడు నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తా, మీరు అంటే మీరు చూసి నన్ను ఇన్వాల్వ్ చేయడం గట్టిగా చెప్పాలి. అలా చెప్పకుండా సైలెంట్ గా ఉన్నాడు అక్కడ. తర్వాత తనుజ ఏడ్చుకుంటూ వెళ్ళిపోతే ఈయన ఓదార్స్తున్నాడు. ఓదార్చి అక్కడ తనుజ ఏడుస్తున్నట్టు కొంచెం మెంటల్ ఎక్కిపోయి కొంచెం కోపం బీపీ పెరిగిపోయిన పేషెంట్ లాగా ఉన్నాడు ఈయన. ఇదే బీపీ పెరిగిపోయిన పేషెంట్ లాగా ఉన్నప్పుడు దివ్య ఆయన దగ్గరికి వెళ్ళి నేను దీనికోసమే నేను తనుజని ఎలిమినేట్ చేశాను అని చెప్తుంటే, నాకు ఇవన్నీ ఇప్పుడు చెప్పొద్దు, నేను నాతో ఇప్పుడు మాట్లాడదు, దీని గురించి ఎందుకు నాతో డిస్కషన్ చేస్తున్నావు, మధ్యలో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అంటే, మీరు మధ్యలో వచ్చారు కదా భరణి గారు మీ పేరు వచ్చింది కదా అందుకే నేను మాట్లాడతానంటే, ఇప్పుడు నాకు మాట్లాడితే ఇష్టం లేదు అని గట్టిగా అరిశారు. కళ్ళు పెద్ద తీసేసి గట్టిగా ఒక చూసారు ఆవిడ. ఆయన వెంటనే దివ్య గారికి కొంచెం కొంచెం ఫీర్ అయ్యారంట. వెళ్ళి వాష్రూమ్ లోకి వెళ్ళిపోయి మరి వాళ్ళు ఏడ్చిందో ఏమో మరి. తర్వాత అక్కడ ఉన్న హాస్పిటల్ చెప్తుంది, ఇమానుయల్ చెప్తుంది,
భరణి గారు మా ఇంట్లో పేరెంట్స్ చూసినా గానీ నాకు అంతలా అనిపియలేదు. భరణి గారు ఆ కళ్ళు ఎక్స్‌ప్రెషన్ చూడంగానే నాకు భయమేసిపోయింది అసల. భయమేసిపోయి ఓకే. ఓకే. అని చెప్పి బయటకొచ్చేసాను. చాలా అంటే చాలా భయమేసింది. ఇక్కడి నుంచి నా గేమ్ నేను ఆడుకుంటాను. ఏదేమైనా గానీ ఏమైనా రిలేషన్ ఉంటే బయట ఆయనతో నేను నేను చూసుకుంటాను. ఇక్కడ మాత్రం నా గేమ్ నేను ఆడుకుంటాను అని చెప్పి ఆవిడ ఫుల్ ఆఫ్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే కొంచెం భరణి గారితో అయితే గొడవొచ్చి అవాయిడ్ అయిపోయారు. అవాయిడ్ చేసేసింది భరణి గారిని. తనూజాను ఇంకా భరణి గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ మళ్ళీ నా తనూజ అక్కడ కింద పడిపోయినప్పుడు నాన్న నాన్న అని మాట ఒకటే 10 సార్లు నాన్న నాన్న అంటుంది మళ్ళీ. ఎవరైతే బాండింగ్ పెట్టుకోవద్దని చెప్పారో మళ్ళీ ఆవిడే బాండింగ్ నాన్న నాన్న బాండింగ్ పెట్టుకుంటుంది. ఇక్కడ తనూజ గారిది కొంచెం అయితే రాంగ్ డెసిషన్ అయితే తీసుకుంటున్నారు. మళ్ళీ నాన్న అంటాం. సరే ఈ గొడవ అంతా పక్కన పెట్టేసినాక తర్వాత వచ్చేసరికి మళ్ళీ కెప్టెన్సీ టాస్క్ ఎవరు మిగిలారు? మన తనూజాను రీతు తనూజ ఏమంటారు రీతు అను మన ఇమాన్యుల్ సంచాలకుగా తనూజ అని పెట్టారు. సంచాలకుగా తనూజ వీళ్ళిద్దరిని పెట్టారు. దీంట్లో వచ్చేసరికి గేమ్ ఇచ్చారు. ఈ గేమ్ లో వచ్చేసరికి ఆ ఒక కోడ్ అయితే డీకోడ్ చేయాలన్నమాట. ఆ డీకోడ్ ఏంటంటే అక్కడ కొన్ని ఐటమ్స్ ఇచ్చారు. 5 ఐటమ్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసరికి బాల్స్, తర్వాత వచ్చేసరికి మన బ్యాంబూస్, బాల్స్, మళ్ళీ రాళ్ళు, పుచ్చకాయలు, ఫేస్ పెట్టుకునే మాస్క్లు. ఈ 5 గుంపులుగా పెట్టారు. అవి లెక్క పెట్టి ఒక్కొక్కటి ఎంత ఉందని లెక్క పెట్టి అవి అక్కడ డీకోడ్ చేయాలి. డీకోడ్ చేసి అక్కడ ఉన్న రాడ్ తీసేస్తే వాళ్ళ అది పగలు కొట్టి జెండా పాతేస్తే అది విన్ అయినట్టు. ఇక్కడ మనకి చూసి అది కూడా నేను లైవ్ చూసి చెప్తున్నాను. ఏం జరిగిందంటే ఇక్కడ మనకి 2 minutes లోనే కంప్లీట్ చేస్తారు మొత్తం. ఎవరు ఎలిమినేట్ అయిపోయింది రీతు. కెప్టెన్సీ టాస్క్ నుంచి విన్నర్ అయింది మాత్రం మన ఇమాన్యుల్. చాలా ఈజీగా విన్ అయిపోయాం అనుకున్నాం. కానీ లైవ్ లో చూసినప్పుడు మాత్రం ఆల్మోస్ట్ 40 to 45 minutes వరకు ఇది ప్రక్రియ అయితే జరిగింది బాగా. చాలా అంటే చాలా టఫ్ వచ్చింది. ఏమున్నా కానీ లెక్క పెట్టలేకపోతున్నారు. లెక్క పెట్టి సరిగ్గా డీకోడ్ అయితే చేయలేకపోతున్నారు. ఇక్కడైతే చాలా టైం తీసుకున్నారు. కొంచెం మైండ్ ఉపయోగించి ఆడాల్సిన గేమ్ ఇది. సో అక్కడ ఇద్దరికి చాలాసేపు పట్టింది అక్కడ అందుకే. సో టోటల్ గా ఫైనల్ గా వచ్చేసరికి విన్నర్ అయితే మన ఇమాన్యుల్ అయితే విన్నర్ అయిపోయారు అగైన్ కెప్టెన్సీ. ఇక్కడ తనుజ కొంచెం స్వార్థంగా ఆలోచించింది. అక్కడ ఒక మనిషి కెప్టెన్ అయినప్పుడు అందరూ వెళ్ళి కెప్టెన్సీ అయిన ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి కొంచెం సెకండ్ ఇవ్వటం కానీ అలా చెయ్యాలి. ఇక్కడ తనుజ మాత్రం ఒక పక్కన స్టాచ్యూ లాగా ఒక పక్కన నిలబడిపోయి ఒక సెకండ్ కానీ ఒక మాట్లాడతాం కానీ ఇమాన్యుల్ ఏమీ చేయలేదు. ఇక్కడ కొంచెం తనుజ కొంచెం సెల్ఫిష్ ప్లేయర్ అయితే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మనం స్వార్థంగా అయితే ఆడుతుంది. కొన్నిసార్లు కన్నింగ్, కొన్ని స్వార్థం. ఎంత మనిషి తగ్గినా గానీ ఏదో ఒక టైంలో మాస్క్ అనేది బయట తీసేయాలి. తనుజ మాత్రం అప్పుడప్పుడు మంచిగా అనిపించినా గానీ మ్యాక్సిమం లోపల మాత్రం కొంచెం కుతంత్రాలు అయితే చాలా ఉన్నాయి. తనుజ ఫ్యాన్స్ మీరు నన్ను తిట్టుకున్నా పర్లేదు, నేనైతే ఎవరికి ఫ్యాన్ గా ఉన్నది చెప్తా. సో అది ఫ్రెండ్స్ గేమ్ అయితే ఇమాన్యుల్ అయితే మనకి కెప్టెన్ అయితే అయిపోయారు. రెండోసారి కెప్టెన్ అయ్యారు. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైన్ ఆఫ్.